హలో అందరికీ, నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బంగాళదుంప అదేవిధంగా మెంతికూర ఫ్రైని చాలా ఈజీగా చూపించబోతున్నాను. ఈజీగానే ఉన్నప్పటికీ చూడడానికి చెయ్యడానికి చాలా సింపుల్గా అనిపించినప్పటికీ టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు. ఇది కనుక మీరు ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మీ డైలీ డిషెస్లోకి యాడ్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాల్ని మనం ముందుగా యాడ్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం మినపప్పుని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి మొత్తం ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడే కొంచెం వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా యాడ్ చేసి కాస్తంత పసుపుని కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం ఈ టైంలోనే కొత్తిమీర కలెమాక్ని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ 2 బంగాళదుంపల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. పీసెస్ అనేవి పెద్ద పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా స్పీడ్గా ఉడికిపోతాయి. కాబట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇంత సైజులో కట్ చేసుకొని తీసుకుంటే చాలా త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేయాలి. ఆలూస్ మనకి తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఈ టైంలో మనం ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని మూతని కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. మాడనివ్వకూడదు. మాడితే రుచి కూడా అంత టేస్ట్గా ఉండదు. కాబట్టి మాడకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే కుక్ అయిపోయింది ఆలు అనేది. కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇందులోకి కొంచెం ఇంగువని కలిపేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వెజ్ మసాలాని యాడ్ చేసుకొని మనకి రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందు ఆల్రెడీ ఉప్పు అందులో యాడ్ చేసేసుకున్నాం కాబట్టి మీరు టేస్ట్కి సరిపడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మొత్తం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మెంతికూరని యాడ్ చేసుకోవాలి. మెంతికూర మనకి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, స్పీడ్గా వేగిపోతుంది మెంతికూర. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. మెంతికూరని మనం ముందుగానే కట్ చేసి పెట్టకూడదు. మెంతికూరని ఎప్పుడైతే కర్రీ చేయాలి అనుకుంటున్నామో అప్పుడే కట్ చేసుకొని తొందరగా కుక్ చేసుకోవాలి, లేదంటే చేదుదనం అనేది యాడ్ అవుతుంది మెంతికూరకి. కాబట్టి మొత్తం కలిపేసుకొని మూతని కవర్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ విజిట్ చేయండి నా ఛానల్ని. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.